నమో గణపతయే. హిందువుల్లో చాలా మందికి తెలియనటువంటి 3 ధర్మ సందేహాలకు సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది, స్త్రీ కన్యాదానం చేయవచ్చా? అంటే అమ్మాయికి కన్న తండ్రి లేడు, అప్పుడు తల్లి చేయవచ్చా? తల్లి ఎందుకు కన్యాదానం చేయకూడదండి? చిన్నప్పటి నుంచి మొత్తం కష్టపడేది కన్న తల్లే కదా. 9 నెలలు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది, ఎన్నో ఇష్టమైనటువంటి పదార్థాలు తినడం మానేస్తుంది, ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆవిడ అనుభవించేటటువంటి ప్రసవ వేదన ఎంతో గొప్పదైనటువంటిది. అన్ని కష్టాలను దాటి బిడ్డను కంటుంది. బిడ్డను కన్నాక కూడా దురదృష్టవశాత్తు భర్త పోయినట్లయితే కనుక బిడ్డ కోసం అని ఎన్నో కష్టాలు పడుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా పెళ్లి చేసుకోదు. ఆ తర్వాత ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొని కూతురుని కష్టపడి పెంచినటువంటి కన్న తల్లి కన్యాదానం చేయకూడదా? ఇదెక్కడ ధర్మం అండి అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయాలు సమాజంలో ఎక్కువగా ఉంటాయి. అక్కర్లేనటువంటి మూఢనమ్మకాలు ఎక్కువగా పాతుకుపోతూ ఉంటాయి. నేడు మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అనంటే కనుక, స్త్రీ కన్యాదానం చేయవచ్చా అంటే చేయవచ్చు అనే శాస్త్రం చెప్పింది. అంతేకాని ఎవరినైనా బయట వాళ్ళనైనా తీసుకొచ్చి దంపతులను కూర్చోబెట్టి కన్యాదానం చేయిస్తారు, కానీ తల్లితో ఎందుకు చేయించరు అనేటటువంటి వాదన కూడా ఉన్నది. ఒక పెళ్లి కుమార్తెకు కన్న తండ్రి లేడు. కన్న తండ్రి లేని పక్షంలో ఎవరు కన్యాదానం చేయాలి? కన్న తండ్రి అంటే తాతగారు ఉంటే తాతగారు చేయవచ్చు. ఒకవేళ తాతగారు లేడు, తాతగారు కూడా లేనప్పుడు ఎవరు కన్యాదానం చేయాలి అనంటే కనుక చిన్నాన్న లేదా పెదనాన్న, వాళ్ళిద్దరూ కూడా చేయవచ్చు. వాళ్ళిద్దరూ కూడా లేరు, అప్పుడు ఎవరు చేయాలి? తల్లి తండ్రి ఉంటే ఆయన చేయొచ్చు, మాతామహుడు అంటారు. ఆయన కూడా లేకపోతే మేనమామ చేయవచ్చు. మేనమామ కూడా లేడు, ఎవరు చేయాలి? అన్నదమ్ముడు చేయవచ్చు. ఉపనయనం అయినటువంటి అన్నదమ్ముడైతే కనుక చేయవచ్చు అని చెప్పబడింది. వీళ్ళెవ్వరికీ కూడా అవకాశం లేనప్పుడు తల్లి చేయవచ్చు అని చెప్పబడింది. చాలా మందికి సందేహం రావచ్చు, తల్లికి ఆద్యత్వం ఇవ్వకుండా ఇంతమంది లేకపోతే తల్లి అని ఎందుకు చెప్పారు అని. కన్యాదానంలో చేయవలసినటువంటి ముఖ్య ప్రక్రియలో అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీటిని తల మీద జల్లుకోవడం అనే ప్రక్రియ ఉంటుంది. ఇది తల్లి చేయడం ఎంతవరకు ధర్మం? మగవారు చేయవచ్చు, కానీ అల్లుడికి అత్తగారు కన్న తల్లితో సమానం. 5 మాతలలో అత్తగారు కూడా ఒక ఆమె. కాబట్టి కన్న తల్లి కొడుకు కాళ్ళు కడిగి ఆ నీటిని తల మీద చల్లుకోవడం అనేది శాస్త్రం అంగీకరించే విషయం కాదు. అందుకని ఏ అవకాశమూ లేనప్పుడు చిట్ట చివరి పక్షంలో తల్లి చేయండి అని చెప్పబడింది. తల్లికి చేయడానికి అధికారం లేదని కాదు, తల్లిని తక్కువ చేయలేదు. మా అమ్మకి నేను, నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు అన్నప్పుడు తప్పక తల్లి చక్కగా కన్యాదానం చేయవచ్చు. తల్లికి ఆ అధికారం ఎప్పుడూ ఉంటుంది. లేదు అనే భ్రమ నుండి మనమందరం కూడా బయటకు రావాలి. కానీ తల్లి పేరు చివరలో పెట్టినటువంటి కారణం ఏమిటంటే ఇదే, పూజ్యత్వం ఎక్కువ కాబట్టి. సన్యాస ధర్మాల్లో కూడా సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి సన్యాసి సన్యాసానంతరము ఆ సన్యాసి యొక్క పూర్వాశ్రమ తండ్రి అనగా కన్న తండ్రి సన్యాసికి నమస్కరిస్తాడు. కానీ సన్యాసి యొక్క తల్లి, కన్న తల్లి సన్యాసికి నమస్కరించదు. ఆ సన్యాసే తల్లికి నమస్కరిస్తాడు. కావున ఈ యొక్క మాతృత్వం అనేది శాశ్వతంగా ఉంటుంది. పీఠాలలో ఉండే పెద్ద పెద్ద పీఠాధిపతులను మీరు చూసినట్లయితే కనుక ఆ పీఠాధిపతులు కన్న తల్లికి నమస్కరిస్తారు. కానీ పీఠాధిపతుల తండ్రులు మాత్రం సాధారణ భక్తుల్లాగానే పీఠాధిపతికి నమస్కరిస్తాడు. కావున తల్లికి ఇచ్చినటువంటి ఆ గొప్ప స్థానం వల్లనే కన్యాదానం విషయంలో కూడా తల్లిని చివర పెట్టారు అని గ్రహించాలి. ఎవరూ లేని పక్షంలో కన్న తల్లి ఖచ్చితంగా కన్యాదానం చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి ధర్మసింధు నియమం కూడా ఇలా ఉంటుంది. అథ కన్యాదాతృక్రమ పితా పితామహో భ్రాత పితృకులస్థ పితృవ్యాధి మాతృకులస్థో మాతామహ మాతులాది సర్వాభావే జననీత్యేవం పూర్వాభావే పరఃపరః. ఇక్కడ సర్వాభావే జననీతి అని చెప్పబడింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా వారెవరూ కనుక అవకాశం లేని ఎడల కన్న తల్లి కన్యాదానం చేయవచ్చు. 2వ అంశానికి వెళ్ళినట్లయితే కనుక కూతురు కర్మకాండ చేయవచ్చా, కూతురు అంత్యక్రియలు చేయవచ్చా? ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది దురభిప్రాయంలో ఉంటారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉత్తర క్రియలు ఆడపిల్లలు చేయకూడదు అనే భావంతో ఉంటారు. ఇది కూడా నాకు తెలియకపోవడం వల్ల మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో కూడా మనం ఉన్నటువంటి శాస్త్రవచనాలు ఏమిటి అని మనం చూద్దాం. స్త్రీణాం దాహాద్యధికార నిర్ణయ ఊఢాయా తత్పుత్రాభావే సపత్నీ పుత్ర తదభావే పౌత్ర ప్రపౌత్రా తదభావే పతి తదభావే దుహిత తదభావే దౌహిత్ర. పెళ్లి అయినటువంటి స్త్రీకి కుమారులు లేనిచో సవతి పుత్రుడు చేయవచ్చు, అతడు కూడా లేనిచో పౌత్రుడు అనగా మనుమడు చేయవచ్చు, లేదా ప్రపౌత్రుడు ముని మనుమడు చేయవచ్చు. వాళ్ళు కూడా లేకపోతే భర్త చేయవచ్చు, భర్త కూడా లేని ఎడల దుహిత అనగా కూతురు చేయవచ్చు అని చెప్పబడింది. స్త్రీకి ఈ విధంగా అంత్యక్రియలలో అసలు స్థానమే ఉండదని, స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని గ్రామాల్లో ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అందువల్ల వేరే ఎవరినో బయట వాళ్ళనైనా తెస్తారు తప్ప కూతురుతో చేయించరు. ఇది శాస్త్ర విరోధం అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కనుక వారెవ్వరూ లేని పక్షంలో కూతురు ఖచ్చితంగా దహనం చేయవచ్చు అనే విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకుందాం. అందుకే తెలుగు సినిమాల్లో చాలా మటుకు చూసినట్లయితే కూతురుతో కర్మకాండ చేయించి అది ఒక విప్లవంలాగా చూపిస్తూ ఉంటారు. అలాగే పేపర్లలో కూడా ఎక్కడైనా కన్న కూతురు కర్మకాండ చేసినట్లయితే కనుక అది ఒక విప్లవ సంబంధమైనటువంటి వార్తలాగా చూపిస్తారు. కానీ శాస్త్రంలోనే ఉన్నప్పుడు అది కొత్తగా ఒక విప్లవంలాగా రావాల్సినటువంటి అవసరం ఏమున్నది? కావున శాస్త్రంలో ఏముంది అనేది తెలుసుకోవాలి, ఆచరించాలి. మూడవ అంశం చూసుకున్నట్లయితే కనుక స్త్రీ పునర్వివాహము. సాధారణంగా ఇది కూడా తెలుగు సినిమాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పెళ్ళైనటువంటి మండపంలో భర్త పోయిన వెంటనే జీవితాంతము కూడా ఆ అమ్మాయి వితంతువులాగా అదే విధమైనటువంటి బాధాకరమైన జీవితాన్ని అనుభవించాలి. ఇలాంటివి ఎక్కడ శాస్త్రాలు అని జనాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ధర్మ వ్యతిరేక రచయితలు. కానీ శాస్త్రంలో ఉన్నది ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే స్త్రీ పునర్వివాహాన్ని శాస్త్రమే విధించింది. ఎప్పుడు విధించింది అనేది చూడండి. పరాశర స్మృతిలో చూసుకున్నట్లయితే నష్టే మృతే ప్రవ్రజితే క్లీబే చ పతితే పతౌ పంచస్వాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే. వివాహమాడిన భర్త కాపురం చేయకుండానే మరణించిన ఎడల, తనకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి సందర్భంలో కానీ, సన్యాసం తీసుకున్నటువంటి సందర్భంలో కానీ, నపుంసకత్వాన్ని పొందినటువంటి సందర్భంలో కానీ, పతితుడైనా కూడా అంటే అన్ని విధాల కర్మభ్రష్టుడైనటువంటి చేయకూడని పనులు చేసినటువంటి పక్షంలో కూడా స్త్రీలు మరి యొక్క వివాహాన్ని చేసుకోవచ్చు అని పరాశర స్మృతి చెబుతూ ఉన్నది. ఏదో హిందూ ధర్మంలో అన్నీ కూడా స్త్రీ వ్యతిరేక ధర్మాలుంటాయని, పెళ్లి మండపంలోనే భర్త పోయినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ధర్మం అనుమతించదని, ఈ రకంగా అక్కర్లేనటువంటి అపవాదులు, అపనిందలు, అపోహలు చాలా ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ మూడు విషయాల్లోనూ కూడా తప్పుడు అభిప్రాయంతో ఉన్నట్లయితే తప్పక తెలియజేయండి, ఈ వీడియో చూపించండి. ఇందులో మనం చెప్పుకున్నటువంటి శాస్త్ర వచనాలను కూడా వినిపించండి. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి అంశాలను మరొక్కసారి మనం చూసుకున్నట్లయితే కనుక స్త్రీ కన్యాదానం చేయవచ్చు, స్త్రీ అంత్యక్రియలు చేయవచ్చు, అలాగే స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు. ఏ ఏ సందర్భాల్లో అని కూడా మనం ముందుగా చెప్పుకున్నాము. తప్పక అన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. వీటిపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. 10 మందికి కూడా ఈ విషయాలను తెలియజేయండి. స్వస్తి.